మరో బ్రేకింగ్ చూస్తున్నా. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఎర్రవేలి నివాసంలో ఉదయం 10:30 జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన కేసీఆర్ సూచనలు చేస్తారని సమాచారం. అటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు నేడు చార్జ్షీట్ విడుదల చేయనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఎర్రవెల్లి నివాసంలో ఉదయం 10:30 జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. దీనిలో ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరీంనగర్ నుంచి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో. కేసీఆర్ ఇక్కడ ముఖ్యంగా ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది? అండ్ ఇంకో విషయం, ఇవాళ హరీష్ రావు ఈ కాంగ్రెస్ పాలనకి సంబంధించి చార్జ్ షీట్ కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు అంశాలకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. యామిని ఎర్రబెల్లి వల్ల కేసీఆర్ అధ్యక్షతన సమావేశం దాని అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి పెద్ద ఎత్తున ఆ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే దీంతో అంశాలు అయితే రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి తెలిసి వల్ల కేసీఆర్ వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు తీసుకొచ్చే అంశాలపైన ఇవాళ కేసీఆర్ చర్చించినట్టు మనకు తెలియవస్తుంది. అయితే రేపు ఇదే కాకుండా మళ్ళా మొన్న పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ని కలిసి ఇవాళ ప్రజా పాలన విజయోత్సవాలపై కూడా ఆహ్వానించేందుకు వెళ్ళారు. అక్కడ కూడా రాజకీయంగా కొంత ద్వారం లేపుతున్నప్పుడు కూడా ఇవాళ రేపు జరగబోయే ఇది అసెంబ్లీ సమావేశంలో ఏం చర్చలు తీసుకోవాలి అంశాలపైన ఇవాళ సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రజాపాలనకు సంబంధించి అయితే ఏమి ఉద్ధరించారని చెప్పేసి కూడా ఇవాళ కొంత ప్రజాపాలనలో ఎటువంటి హామీలు కూడా నెరవేర్చక ముందు విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నారని చెప్పేసి ఒకంత అసహనంతో ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ప్రధానంగా చర్చ తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే ఇది కొంత రాజకీయంగా దుమారం తెలియచ్చు. అయితే ప్రజాపాలన విజయోత్సవాలకు కేసీఆర్ని ఆహ్వానించేందుకు పొన్నం ప్రభాకర్ వెళ్ళారు మంత్రి. దాంట్లో మిగతా వారికి కాంగ్రెస్ వర్గీయుల్లో కూడా అసహనం కూడా ఉన్నట్టు వస్తుంది. ఇది రాజకీయంగా అవుతుందా దుమారం లేపేటువంటి ప్రమాదం అయితే కనబడుతుంది. అయితే తను లంచ్ కూడా చేయడం, అక్కడే లంచ్ చేయడము, ఆయనతో మంటనాలు జరపడం వెనకాల ఏంటి అంతేనేమని అని చెప్పేసి కూడా కొంతమంది అపోలైతే నిలబడుతున్నాయి. దీంతో ఇవాళ కీలకంగా ఎన్నికల్లో ఫామ్ హౌస్ లో మాత్రం మరిన్ని చర్చ వచ్చే అంశాల మీద అయితే చర్చ కొనసాగుతుంది. యామిని, అంటే ప్రేమ్, ఇక్కడ మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో చోటు చేసుకున్నట్టు ఏవైతే రాజకీయ పరిణామాలు ఉన్నాయో వాటిపైన కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? యామిని, ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరం కాలంలో వారు ఇచ్చిన హామీలలో కూడా ఏమి నెరవేర్చకపోవడంతో పాటు ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఇవాళ అంటే కొన్ని రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే రేపు ప్రారంభంగా ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇట్లాంటి ఈ కీలకమైన చర్చకు తీసుకొచ్చేందుకు ఇవాళ ఈ ఎమ్మెల్యేలతోటి
కేసీఆర్ అయితే సమావేశం నిర్వహించి వాళ్ళ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ప్రభుత్వం పైననే ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ప్రభుత్వ పాలన పనితీరును విమర్శించే స్థాయిలో ఇవాళ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతున్నాయి. ఈ జాతీయ స్థాయిలో చూస్తే మాత్రమే వాళ్ళ అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు జాతీయ స్థాయిలో వెళ్ళినప్పటికీ కొంత వెనుకబాటు పట్టింది. దాంతో అసలు జాతీయ స్థాయి కదా ఇక్కడే ఆగిపోయే పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. దీంతో వల్ల మళ్ళీ టీఆర్ఎస్ ను బలోపేతం చేసి వాళ్ళ రానున్న ఎన్నికల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేందుకు అయితే బాగా చర్చలు తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.